బంగారు నిధి ఎక్కడో మట్టి పొరల్లోనో గుహల్లోనో ఎవరికీ కనిపించకుండా ఉండి అందరినీ మురిపిస్తూ ఆకర్షిస్తూ దాగుడు మూటల్లో ఆడుతుంటుంది. అలాంటి నిధి ఇప్పుడు ఓ ప్రాంతంలో నిక్షేపంగా ఉందట. ఇప్పుడు ఆ నిధి బయటకు వస్తే దేశం మొత్తానికి సరిపోయేంత నిధి బయటకు వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ ప్రచారం ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నాటిది కూడా కాదు. మగధ రాజ్యం కాలం నాటి నుంచి జరుగుతున్న ప్రచారం అది. మరి ఇప్పటికీ ఈ నిధి ఎందుకు బయటకు రాలేదు? అసలు అక్కడుంది ఈ నిధి. ఈ నిధి వెనకాల మిస్టరీ ఏంటి? ట్రెజర్ హంట్ ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఇంకా కొన్ని అంతుచిక్కని మిస్టరీలు ఉన్నాయి. అందులో ఒకటి బీహార్లోని రాజ్గిర్ ఏరియాలోని సోన్ భండార్ గుహలు. ఆ పేరు చదివితేనే మీకు అర్థమవుతోంది ఈ గుహలకు బంగారానికి ఏదో లింక్ ఉందని. అంతేకాదు, ఈ గుహలకు మనకు తెలిసిన మరో పేరుకు కూడా లింక్ ఉంది. అదే బింబిసారుడు. కళ్యాణ్ రామ్ నటించి మంచి హిట్ కొట్టిన మూవీ పేరు కూడా బింబిసార. అతని పాత్రలోని కొన్ని షేడ్స్ ను తీసుకుని దాని పరంగా కథను అల్లేసి సినిమాను రూపొందించి హిట్ కొట్టేశారు. కానీ మనం చెప్పుకోబోయే కథ బింబిసార గురించి కాదు. అతను చేసిన ఓ పని, దాని కారణంగా మిస్టరీగా మిగిలిపోయిన అంశం గురించి. భారత్ అంటేనే ఓ సుసంపన్నమైన దేశం. పూర్వకాలంలో మన దేశాన్ని పాలించిన రాజులు అత్యధిక సంపన్నులు. ఆ కాలంలోనే వజ్ర వైఢూర్యాలను వీధుల్లో రాసులుగా పోసి అమ్మడం జరిగింది. మామూలుగా మార్కెట్లలోనే ఈ పరిస్థితి ఉంటే కీలక సామ్రాజ్యాలను పాలించిన రాజుల సంగతి ఏంటి మరి? అలాంటిది ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యమైన మగధను స్థాపించిన చక్రవర్తి బింబిసారుడి దగ్గర మరింత ఉండాలి. 15 ఏళ్ల వయసులోనే ఓ గ్రామాధిపతిగా సింహాసనాన్ని అధిష్ఠించిన బింబిసారుడు ఆ తర్వాత ఏకంగా మగధ సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించి ఓ చక్రవర్తిగా మారాడు. అలాంటి బింబిసారుడు తన దగ్గర ఉన్న అపార సంపదను శత్రువులకు చిక్కకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ దాచాడని చరిత్ర చెబుతోంది. ఆ నిధి కేవలం తమ వారసులకు చెందాలని, ఆ నిధి ఆచూకీ తెలిసేలా చిత్రరూపంలో వింత లిపిలో పత్ర నమూనాలో పొందుపరిచేవారని నమ్మకం. నిజానికి బింబిసారుడు మాత్రమే కాదు, అనేక మంది రాజులు ఇదే విధానాన్ని ఫాలో అయ్యారు. అందుకే భారత్లో అనేక చోట్ల నిధి నిక్షేపాలు బయటపడ్డాయి. కానీ ఇప్పటికీ అనేక నిధి నిక్షేపాలు ఉన్నాయని తెలిసినా వాటిని చేరుకునే మార్గం లేక అలాగే మట్టి పొరల్లోనో గుహల్లోనే మిగిలిపోయాయని నమ్ముతారు. అందులో ఒకటి సోన్ భండార్ గుహలు. అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరించిన బింబిసారుడు వృద్ధుడు కాగానే అతని సింహాసనం కోసం అతని సొంత కొడుకులే యుద్ధాలు చేసుకున్నారు. అతని కొడుకుల్లో ఒకరైన అజాతశత్రువు అత్యంత బలవంతుడు. అందుకే తన సోదరులను ఓడించి సింహాసనాన్ని అధిరోహించారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. కొడుకుల తీరును గమనించిన బింబిసారుడు తన వద్దనున్న అనేక వజ్ర వైడూర్యాలను రాజ్గిర్ దగ్గరున్న ఈ గుహలో దాచి ఉంచాడట. ఈ నిధి నిక్షేపాల గురించి అజాతశత్రువు ఆరా తీయగా తండ్రి సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించి అతన్ని జైల్లో కూడా బంధించాడట. అయితే బింబిసారుడిని జైలు పాలు చేయడం వెనుక మరెన్నో కారణాలు ఉన్నా ఈ నిధి ఆచూకీ తెలుసుకోవడం కూడా ఒక కారణమని చెబుతారు. రాజ్గిర్ కోటలో నిధి ఉందని తెలుసుకున్న అజాతశత్రువు ముందుగా గాలింపు జరిపినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో నిధికి వెళ్లే దారి చెప్పాలంటూ తండ్రిని చిత్రవధ చేశాడట. కానీ బింబిసారుని మొండితనం ముందు అజాతశత్రువు ఓడిపోయాడట. చివరికి అజాతశత్రువు కూడా బౌద్ధ మతం స్వీకరించి ఈ నిధి గురించి మరిచిపోయాడట. కానీ ఇప్పటికీ ఈ నిధి ఆ గుహలోనే ఉందని నమ్మేవారు అనేకం. మీరు ఇప్పుడు గుహ దగ్గరికి వెళ్లినా, గుహలోకి వెళ్లినా వెంటనే నిధికి కాపలా కాస్తున్న సైనికుల గది ఉంటుంది. అనంతరం నిధిని చేరుకోవడానికి ఒక మార్గం కనిపిస్తుంది. అక్కడ ఒక తలుపు. దాన్ని తెరవడానికి వీలు లేని విధంగా ఓ భారీ రాయి అడ్డుగా ఉంటుంది. అంతేకాదు, ఆ రాయిపై శంఖం గుర్తు ఉంటుంది. దీనిపై తలుపు తెరిచే విధానం ఉందని నమ్ముతారు. అయితే గుహలోనికి వెళ్లే దారిని బింబిసారుడు తాను మరణించడానికి ముందు ఎవరికీ అర్థం కాని విధంగా ఇలా లిపిలో చెక్కించినట్లు అక్కడి శాసనాలు ద్వారా తెలుస్తోంది. ఈ లిపిని చదవడంలో విజయం సాధిస్తే నిధిని చేరుకోవచ్చట.
మరి ఈ నిధిని చేరుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదా? ఈ లిపిని చదివేందుకు చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? ఈ నిధిని చేరుకోవాలంటే చేయాల్సిన సాహసమేంటి? ఈ నిధికి సంబంధించిన మరో కథేంటి? నిధి ఉందని తెలుసు, ఏ ప్రాంతంలో ఉందో తెలుసు. అజాత శత్రువు నుంచి ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోయారు? ఎందుకు ఈ నిధిని బయటికి తీయలేకపోయారు? ఇన్ని వందలేళ్లుగా ఈ నిధి అన్వేషణకు జరిగిన ప్రయత్నాలేంటి? అసలు ఏ ఒక్కరు కూడా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఇదే విషయంపై ఫోకస్ చేస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గుహలకు పురాణాలకు కూడా ఓ లింక్ ఉందనే కథ ప్రచారంలో ఉంది. వాయుపురాణం ప్రకారం ఆర్యాంక రాజవంశం పాలనకు సుమారు 2500 సంవత్సరాల ముందు ఈ ప్రాంతాన్ని బృహద్రథుడు పాలించాడని చెబుతారు. ఇతను శివభక్తుడైన జరాసంధుని తండ్రి. అతని తర్వాత జరాసంధుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే చక్రవర్తి అవ్వాలనే కలతో దండయాత్ర చేపట్టాడంటారు. 100 రాజ్యాలను ఓడించడం లక్ష్యంగా పెట్టుకుని యుద్ధానికి పయనమయ్యాడు. దాదాపు 80 రాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి అయ్యాడు. ఈ యుద్ధాల సందర్భంగా దోచుకున్న సంపదను మొత్తం విభరగిరి పర్వతం దిగువన ఒక గుహను నిర్మించి ఆ సంపదను ఆ గుహలో దాచాడు. అయితే సోన్భాండార్ గుహ కూడా అదే గుహకు సమాంతరంగా ఉంది. ఆ తర్వాత కురుక్షేత్రంలో జరాసంధుడు మృతి చెందాడు. దీంతో ఆ నిధి కూడా ఈ గుహల్లోనే ఉందని నమ్మేవారు అనేక మంది ఉన్నారు. ఆ కాలం నుంచి నేటి వరకు ఈ నిధిని వెలికి తీయాలని ప్రయత్నించిన వారు అనేకం. కానీ సక్సెస్ అయిన వారి సంఖ్య మాత్రం 0. బ్రిటిష్ కాలంలో ఈ నిధిని వెలికి తీసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలోనే ఈ గుహలు 4వ శతాబ్దానికి చెందినవని అధికారికంగా తేల్చారు. ఈ గుహల్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా కనుగొన్నారు. ఇది జైన మతానికి చెందినదిగా గుర్తించారు. వైరదేవుడు అనే ముని ఈ గుహలను ఏర్పాటు చేశాడని శాసనాల్లో ఉన్నట్టు తేల్చారు. ఈ గుహ ద్వారాన్ని తెరిచేందుకు ముందుగా అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోయేసరికి ఆ సమయంలో ఫిరంగులను ఉపయోగించి ద్వారాలను బద్దలు కొట్టాలని ప్రయత్నించారు. కానీ అవి కూడా ఫలించలేదట. దీంతో ఈ గుహల్లో ఉన్న నిధికి సంబంధించిన మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ తర్వాత చాలా మంది నిధులను శోధించేవారు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. చరిత్రకారులు, నిపుణులు ఎందరో వచ్చారు. దీని రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికి కూడా ఆ నిధి ఆ గుహలోనే ఉందని సోన్భండారం ద్వారా తెలిస్తే యావత్ దేశం బంగారుమయం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటారు కొందరు. దేశం రూపురేఖలే మారిపోతాయంటారు మరికొందరు. దీనికి తోడు గుహల్లోని రాయి చక్కగా పాలిష్ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు గోడలపై ఉండే లిపి కూడా అసలు అర్థం కాదు. అందుకే ఈ గుహలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తారు. ప్రతి ఏటా ఈ ప్రాంతం గురించి కథలుగా విని ఒక్కసారైనా ఈ గుహలు ఎలా ఉన్నాయని చూసేందుకు వచ్చేవారు అనేకం. అయితే ఇవన్నీ కట్టుకథలే అని అనేవారు మరికొందరు. నిజంగా నిధి నిక్షేపాలే ఉండి ఉంటే ప్రభుత్వాలు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వెలికి తీసేవారని వాదిస్తున్నారు. ఏదేమైనా సోన్భండార్ గుహ ఇప్పటికీ అనేక రహస్యాలను తనలో ఉంచుకుంది. బంగారాన్ని కూడా దాచుకునే ఉంటుందనే నమ్మకం కొందరిది. కానీ వాదించేవారు మరికొందరు. ఏదేమైనా సోన్భండార్ కథ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ మిస్టరీ విషయమే. ట్రెజర్ హంటర్స్ కు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే.